So now let's move to paragraph. So what are the tools we can find in paragraph? So the first one is bullets. Okay. So bullets. So when I type some text, that is example, sorry, skills and I there are YouTube, Google. So arrange this in point ways. So to arrange this text in point ways, to show this in point ways, you use bullets. So these are the bullet icons we can use. Okay. In this way, these bullets are used. సో ఇఫ్ ఈ న్యూడ్ ఇవే బుల్లెట్స్ కాకుండా మీకు నంబర్స్లో లేకుంటే ఆల్ఫాబెట్ వైజ్ ఆర్డర్లో లేకుంటే రోమన్ లెటర్స్లో కావాలన్నా కానీ వీటిని ఈ నంబర్ బుల్లెట్స్లో ఓకేనా నంబరింగ్ లైబ్రరీ ఉంది కదా ఈ నంబరింగ్ లైబ్రరీలో ఈ నంబర్స్ కానీ లేదంటే ఆల్ఫాబెట్స్ కానీ ఓకేనా ఆల్ఫాబెట్లో క్యాపిటల్ కానీ స్మాల్ కానీ లేదంటే రోమన్ లెటర్స్లో కానీ మనం చూజ్ చేసుకోవచ్చు ఓకే if you need first point, second point, third point, fourth point, when you want to describe in this way, you can select the numbering. So if you need as a alphabetical order ways options A, B, C, D, you can choose in this way. Or if you need any icon, the same icon for all points, you can replace it with the bullets. Okay, these are the bullets. Okay, so what is this tool? Multi-level list. So example, so 1 minute, one example. This is the question number 1. Let's imagine this is the first question. And if you need some options, so directly when you click enter అని క్లిక్ చేసినప్పుడు అక్కడ సెకండ్ నెంబర్ ఆటోమేటిక్ వస్తుందండి బట్ అక్కడ సెకండ్ నెంబర్ కాకుండా మీకు మల్టిపుల్ చాయిస్ ఆప్షన్స్ కావాలనుకోండి సో దీనికి సబ్ పాయింట్స్ కావాలనుకోండి ఫస్ట్ పాయింట్కి ఏం చేస్తాం ఇక్కడ అప్పుడు మనం మల్టీ లెవెల్ని యాడ్ చేసుకుంటాం సో ఇక్కడ ఏం డిస్టర్బ్ చేయండి జస్ట్ డోంట్ క్లిక్ ఎనీథింగ్ హియర్ జస్ట్ బీ ద కర్సర్ ఇన్ దట్ ప్లేస్ అక్కడ అదే ప్లేస్లో ఉంది మల్టీ లెవెల్కి రండి వచ్చి ఇక్కడ మల్టీ లెవెల్ లిస్ట్ సో యూ కెన్ చూస్ ఫ్రమ్ హియర్ ఆర్ you can choose from multi-level list okay this is the at first level okay this is second in second level I need some text to be entered so I will select this so you can choose here okay some text we can enter here okay example images okay next photos see automatically I am getting the options next GIF JPEG okay సో ఇఫ్ ఐ వాంట్ టు ఎండ్ హియర్ ఇక్కడ ఎండ్ చేసుకుని మళ్ళీ నాకు సెకండ్ నెంబర్తో స్టార్ట్ కావాలంటే మళ్ళీ ఏం చేయాలి ఈ లెవెల్ అనేది మళ్ళీ నేను చేంజ్ చేసుకోవాలి సో ఐఎమ్ గోయింగ్ టు ఫస్ట్ లెవెల్ ఇట్లా యూ విల్ బి గెటింగ్ ద సెకండ్ అండ్ యూ కెన్ ప్రొసీడ్ ఇట్లా ప్రొసీడ్ కావచ్చు మనం అర్థమైంది కదా ఇట్లా మనకు ఈ ఆప్షన్ ఉందండి ఏ ఉంది ఏ కూడా నీకు ఇంకో లెవెల్ రావాలనుకోండి మల్టీ లెవెల్ జస్ట్ క్లిక్ ఎంటర్ ఇట్ విల్ బి replacing it, you will be having the B option here, but you need to change the level. So you need it shows ఏ లెవెల్లో ఉన్నారు మీరు అని చూపిస్తుంది ఇక్కడ ఓకేనా మీరు సెకండ్ లెవెల్లో ఉన్నారు సెకండ్ లెవెల్కి మళ్ళీ ఆప్షన్స్ కావాలంటే ఆటోమేటిక్గా ఇలా మీకు మల్టీ లెవెల్లో కూడా ఆప్షన్స్ ఇస్తుందమ్మా అర్థమైందా ఇది మల్టీ లెవెల్ టూల్ ఓకే అర్థమైంది కదా నెక్స్ట్ సో లెట్స్ గో బ్యాక్ టు another tool ఇండెంట్స్ అంటే ఏంటి అసలు ఇక్కడ నేను స్టార్ట్ చేశాను ఓకే ఈ టెక్స్ట్ ఇక్కడ స్టార్ట్ చేశాను కాబట్టి ఇక్కడ ఈ ఆన్సర్ ఉంది కదండి ఈ ఆన్సర్ అనేది సపోజ్ ఈ క్వశ్చన్ ఇది ఆన్సర్ అనేది ఈ ఆన్సర్ ఈ ముందు నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఇది కూడా సేమ్ ఇదే సైజ్ నుంచి స్టార్ట్ చేయాలంటే అప్పుడు మనం ఇండెంట్స్ లెఫ్ట్ ఇండెంట్ ఓకేనా డిక్రీజ్ చేయాలి కానీ ఇంక్రీజ్ చేసుకోవడానికి ఇది లెఫ్ట్లో ఉంటుంది ఇది రైట్లో ఉంటుంది
ఇది టెక్స్ట్ ని లెఫ్ట్ సైడ్ మూవ్ చేయడానికి డిక్రీజ్ చేయడానికి, ఇది రైట్ సైడ్ లో టెక్స్ట్ ని రైట్ సైడ్ ఫార్వర్డ్ చేయడానికి ఉంటుంది. కాబట్టి ఇట్లా క్లిక్ చేస్తే టెక్స్ట్ అనేది మనకు ఆటోమేటిక్ గా ఈక్వల్ గా ఆ పారాగ్రాఫ్ టోటల్ గా మూవ్ అవుతుందండి. ఇలా నేను ఇది ఒక్క పారాగ్రాఫ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఐ నీడ్ టు మూవ్ దీస్ 3 పారాగ్రాఫ్స్. ఈ 3 పారాగ్రాఫ్స్ కూడా మూవ్ చేయాలనుకుంటున్నాను. సారీ, ఓకే, జస్ట్ ఐ విల్ యూజ్ దిస్ ఇండెంట్. ఇట్లా మీకు ఎంత ఫార్వర్డ్ గా టెక్స్ట్ ని మూవ్ చేయాలంటే అంత రైట్ సైడ్ లో మూవ్ చేసుకోవచ్చు, లేదా లెఫ్ట్ సైడ్ లో మూవ్ చేసుకోవాలంటే డిక్రీజ్ చేసుకోవచ్చు అండి. అర్థమైందిగా? ఇవి ఇండెంట్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే సార్టింగ్. ఈ టెక్స్ట్ అనేది సార్ట్ అవుట్ చేయాలనుకో, సపోజ్ ఇక్కడ మనకు ఒక 3 to 4 నేమ్స్ ఉన్నాయండి. వీటిని నేను ఏం చేస్తానంటే, నాకు సార్టింగ్ అంటే ఏంటి, స్మాల్ టు బిగ్, బిగ్ టు స్మాల్ అనేది సార్టింగ్. ఓకేనా? అట్లా అక్కడ ఉన్న టెక్స్ట్ నేను సార్ట్ అవుట్ చేయాలంటే ఈ సార్టింగ్ టూల్ ని యూజ్ చేస్తాం. ఇక్కడ ఏముంది మనకు పారాగ్రాఫ్స్. ఓకేనా? ఇది టెక్స్ట్ ఉంది. ఓకేనా? టెక్స్ట్ నే మనం ఏం చేయాలి, అసెండింగ్ ఆర్డర్ తీసుకోవాలి, డిసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ అంటే ఏంటి, స్మాల్ టు బిగ్. డిసెండింగ్ అంటే బిగ్ టు స్మాల్. సో ఈ టెక్స్ట్ కాకుండా మీకు నంబర్స్ ఉన్నా డేట్ ఉన్నా కానీ సార్ట్ అవుట్ చేసుకోవచ్చు అండి ఇక్కడ. ఓకేనా? జస్ట్ వీఆర్ హ్యావింగ్ ద టెక్స్ట్, మనకు టెక్స్ట్ ఉంది కాబట్టి టెక్స్ట్ నేను అసెండింగ్ లో చేస్తున్నాను. చూడండి ఇక్కడ మనకి ఎలా ఉంది, బ్రైట్ అండ్ స్కిల్స్ అనేది ఫస్ట్ ఉంది, హైదరాబాద్ సెకండ్ ఉంది, యూట్యూబ్ థర్డ్ లో ఉంది, గూగుల్ అనేది ఫోర్త్ లో ఉంది. సో నేను అసెండింగ్ లో చేస్తే ఏమవుతుంది, స్మాల్ లెటర్ ఆల్ఫాబెట్ ఏ నుంచి స్టార్ట్ అయ్యి లాస్ట్ కి జెడ్, అంటే జెడ్ కున్న లెటర్స్ లాస్ట్ లో వస్తాయి, ఏ తోటి స్టార్ట్ అయిన లెటర్స్ ఫస్ట్ లో వస్తాయి. సో లెట్స్ సి, ఇక్కడ ఏం చేసిన పారాగ్రాఫ్ టెక్స్ట్ మాత్రమే ఉంది కాబట్టి టెక్స్ట్ సెలెక్ట్ చేసుకున్నా, అసెండింగ్ ఆర్డర్ సెలెక్ట్ చేసుకున్నా, ఓకే క్లిక్ చేసుకున్నా. ఏమైంది ఇక్కడ, బ్రైట్ అండ్ స్కిల్స్ తర్వాత గూగుల్ లాస్ట్ లో ఉండే గూగుల్ వచ్చింది మనకు. ఓకేనా? గూగుల్ అనేది లాస్ట్ లో ఉండేది సెకండ్ కి వచ్చింది. అంటే ఆల్ఫాబెట్ వైజ్ చూడండి, బి తర్వాత జి తర్వాత హెచ్ తర్వాత యు. ఇలా ఆల్ఫాబెట్ లేదా నంబరింగ్ లేదా డేట్ ఫార్మాట్ లో సార్టింగ్ చేసుకోవడానికి, స్మాల్ టు బిగ్ లేదా బిగ్ టు స్మాల్ చేసుకోవడానికి ఈ సార్టింగ్ అనే ఆప్షన్ మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ అలైన్మెంట్స్. దీస్ ఆర్ ద అలైన్మెంట్స్. సో ఈ టెక్స్ట్ ఉందండి, సపోజ్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక నేను టెక్స్ట్ ఎంటర్ చేస్తాను ఇక్కడ. ఓకే, సో కన్ఫ్యూజ్ కాకుండా పైన తీసుకుందాం టెక్స్ట్. ఓకే, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్, జస్ట్ ఐ am removing what the recent tools we have applied to the text. సో ఇక్కడ టెక్స్ట్ అనేది లెఫ్ట్ లో చూపిస్తుంది. ఇక్కడ ఏంటి, హాయ్ బ్రైట్ అండ్ స్కిల్స్ అని టైప్ చేసుకుందాం కదండి. ఇది మనకి ఇక్కడ రైట్ సైడ్ నుంచి స్టార్ట్ అయింది టెక్స్ట్. ఓకేనా? నెక్స్ట్ ఇదే టెక్స్ట్ అనేది, ఓకేనా, మనకి లెఫ్ట్ నుంచి స్టార్ట్ కావాలంటే ఏం చేస్తాం, ఇక్కడ రైట్ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ ఎప్పుడు స్టార్ట్ అయింది, రైట్ లో, రైట్ అండ్ లెఫ్ట్ అలైన్మెంట్ లో ఉంది. సారీ, లెఫ్ట్ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి లెఫ్ట్ అలైన్మెంట్ లో ఉంది కాబట్టి లెఫ్ట్ నుంచి స్టార్ట్ అయింది ఇక్కడ. నెక్స్ట్ ఇదే టెక్స్ట్ రైట్ నుంచి స్టార్ట్ చేయాలంటే మనం రైట్ అలైన్మెంట్ సెలెక్ట్ చేసుకుంటే ఇదే టెక్స్ట్. ఓకేనా? ఐ రైట్ అని చెప్పేసి చెప్పిన చూడండి, లెఫ్ట్ నుంచి స్టార్ట్ అయింది. సో ఇదే టెక్స్ట్ ని మనం, ఓకేనా, సెంటర్ నుంచి స్టార్ట్ చేయాలంటే ఏం చేయాలి, సెంటర్ అలైన్మెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఇది లెఫ్ట్ అలైన్మెంట్, ఇది రైట్ మిడిల్ సెంటర్ అలైన్మెంట్, ఇది రైట్ అలైన్మెంట్. సో 3 టైప్స్ ఆఫ్ అలైన్మెంట్స్ ఉంటాయండి మనకు. టెక్స్ట్ ని స్టార్ట్ చేయడానికి ఏ పొజిషన్ నుంచి స్టార్ట్ చేయాలి, లెఫ్ట్ నుంచి చేయాలా, రైట్ నుంచి చేయాలా, లేదా సెంటర్ నుంచి టెక్స్ట్ ని స్టార్ట్ చేయాలా అనేది ఈ అలైన్మెంట్స్ ద్వారా చూజ్ చేసుకుంటాం మనం. ఈ 3 టైప్స్ ఆఫ్ అలైన్మెంట్స్, లెఫ్ట్, సెంటర్, రైట్ అలైన్మెంట్. సో నెక్స్ట్ వన్ ఇస్ జస్టిఫై. ఈ జస్టిఫై అనే టూల్ ఏ విధంగా యూజ్ చేస్తాం మనం, సో ఇక్కడ మనం పారాగ్రాఫ్ టైప్ చేసుకుందామండి. టైప్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ ఎండ్ అయింది. ఓకేనా? మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. చూడండి ఇక్కడేమో ఈక్వల్ గా స్టార్టింగ్ పాయింట్స్ అన్ని ఈక్వల్ గా ఉన్నాయి, బట్ ఎండింగ్ పాయింట్స్ ఆర్ నాట్ ఈక్వల్ హియర్. అర్థమైందా? ఇక్కడ ఎండింగ్ పాయింట్స్ అనేది ఇది ఇక్కడ ఎండ్ అయింది, నెక్స్ట్ ఇది ఇక్కడ, చూడండి డిఫరెన్స్. ఓకే, బాత్ ఆర్ నోట్ సిమిలర్. ఇవి రెండు సిమిలర్ గా ఎండ్ కాలేదు. కాబట్టి ఈ ఎండ్ పాయింట్స్ కూడా స్టార్టింగ్ పాయింట్స్ లాగానే ఈక్వల్ గా మెయింటైన్ చేయాలంటే మనం ఈ టెక్స్ట్ ని సెలెక్ట్ చేసుకొని ఈ జస్టిఫై టూల్ యూజ్ చేసుకున్నారు అనుకోండి, ఆటోమేటిక్ అడ్జస్ట్ అవుతుంది. టెక్స్ట్ కూడా చూడడానికి రైట్ లో అండ్ లెఫ్ట్ లో ఎలా స్టార్ట్ అయిందో రైట్ లో కూడా సేమ్ అదే వేలో ఎండ్ అవుతుంది, చూడడానికి కూడా నీట్ గా అనిపిస్తుంది. అర్థమైందా? సో చూద్దాం, ఇక్కడ కూడా సేమ్ ఉంది కదా,
వీటన్నింటికి కూడా ఒకసారి జస్టిఫై అప్లై చూడండి, ఆటోమేటిక్ అడ్జస్ట్ అవుతుంది టెక్స్ట్. జస్టిఫై. ఓకే, చూడండి, జస్టిఫై. ఓకే, ఓకే, వీఆర్ హ్యావింగ్ ఓన్లీ దిస్ వన్. సో వీటి ఏంటంటే పాయింట్ వైజ్ ఉన్నాయి కాబట్టి వీటికి ఏమి యాడ్ చేసుకోవచ్చు మనం, బుల్లెట్స్ ఆర్ numbers. Okay, you can apply in this way. So right, so next, sorry, we have forget about this tool. Okay, show or hide. పారాగ్రాఫ్ ఎక్కడ స్టార్ట్ అయింది, పారాగ్రాఫ్ ఎక్కడ ఎండ్ అయిందని తెలుసుకోవాలంటే ఈ టూల్ని యూజ్ చేస్తాం మనం. ఇట్లా ఈ టూల్ని క్లిక్ చేయగానే పారాగ్రాఫ్ అనేది ఇక్కడ స్టార్ట్ చేసినాము. ఓకేనా, ఇక్కడ స్టార్ట్ చేసి ఇక్కడ ఎండ్ అయింది. ఓకేనా, ఇక్కడ స్టార్ట్ చేస్తే ఇక్కడ ఎండ్ అయింది, ఇక్కడ స్టార్ట్ చేస్తే ఇక్కడ ఎండ్ అయింది అని చెప్పేసి జస్ట్ సింబల్ మాత్రమే చూపిస్తుంది. సింబల్ చూసి కన్ఫ్యూజ్ కాకండి. జస్ట్ ఈ సింబల్ అనేది మీరు జస్ట్ ఫైల్ సేవ్ చేసుకున్న లేదా ప్రింట్ అవుట్ ఇచ్చుకున్నా కానీ చూడండి, ప్రింట్ ఉంది కదండి, ప్రింట్ ఇచ్చుకున్నప్పటికి కూడా మీకు ఇక్కడ ఈడ కూడా సింబల్ కనిపించదండి. ప్రింట్ లేఅవుట్లో చూసినా కానీ చూడండి ఇక్కడ కనిపించదు సింబల్. జస్ట్ మనం పారాగ్రాఫ్ ఎక్కడ స్టార్ట్ అయింది ఎక్కడ ఎండ్ అయిందని చూసుకోవడానికి మాత్రమే ఈ హైడ్ ఆర్ షో సింబల్ అనే పారాగ్రాఫ్ సింబల్ని యూజ్ చేస్తాం. అంటే ఎక్కడ పారాగ్రాఫ్ ఎండ్ అయింది, పారాగ్రాఫ్స్ ఎక్కడ స్టార్ట్ అయ్యాయని చూసుకోవడానికి యూజ్ చేస్తాం ఈ టూల్ని. ఓకే, రైట్, లెట్స్ మూవ్ టు ద లైన్ స్పేసింగ్ టూల్. ఓకేనా, లైన్ స్పేసింగ్ ఇది ఒక పారాగ్రాఫ్ కదండి, చూడండి ఇది ఒక పారాగ్రాఫ్, ఇది ఒక పారాగ్రాఫ్, ఇది ఒక పారాగ్రాఫ్. ఓకేనా, ఇట్లా కంటిన్యూషన్ గా మనం సెంటెన్స్ ని ఎంటర్ క్లిక్ చేయకుండా టైప్ చేసుకుంటూ వెళ్తున్నామంటేనే అదొక పారాగ్రాఫ్. ఎప్పుడైతే మీరు సపోజ్ ఇక్కడికి వచ్చామండి, మనం టెక్స్ట్ టైప్ చేశాను, వీడియో తర్వాత ఎంటర్ క్లిక్ చేసినంటే ఏంటి, ఇది ఒక సపరేట్ పారాగ్రాఫ్, మళ్ళీ న్యూ పారాగ్రాఫ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. చూడండి ఇప్పటి ట్రాక్ ఇక్కడ లేదు కదండి, చూడండి ఇప్పటి ట్రాక్ ఇక్కడ లేదు. నేను ఎప్పుడైతే ఎంటర్ క్లిక్ చేస్తానో ఇక్కడ సింబల్ యాడ్ అవుతుంది, అంటే ఇక్కడ పారాగ్రాఫ్ ఎండ్ అయిందని అర్థం. ఓకేనా, సో ఇట్లా పారాగ్రాఫ్స్ ఐడెంటిఫై చేసుకోవడానికి ఈ సింబల్ని యూజ్ చేస్తాం. ఈ లైన్ స్పేసింగ్, సో ఇది ఒక పారాగ్రాఫ్, ఇది ఒక పారాగ్రాఫ్ కదండి, దీనిలో చూడండి వీటి రెండింటికి మధ్యలో స్పేస్ అనేది చూడండి, స్పేస్ ఎక్కువ ఉంది. నేను ఇక్కడ ఎంటర్ చేసి ఏదో స్పేస్ ఇవ్వలేను, డైరెక్ట్ గా ఈ పారాగ్రాఫ్ తర్వాత స్పేస్ వచ్చింది. ఇక్కడ క్లిక్ చేసి మీరు లైన్ స్పేసింగ్ దగ్గర క్లిక్ చేయగానే చూడండి యాడ్ అంటే పారాగ్రాఫ్ బిఫోర్, చూడండి యాడ్ పారాగ్రాఫ్ బిఫోర్ ముందరగానే ఇక్కడ మీకు స్పేస్ యాడ్ అవుతుంది. రిమూవ్ అని క్లిక్ చేసింది అనుకో, రిమూవ్ మీద పెట్టింది అనుకోండి, క్లిక్ చేసింది అనుకోండి, అక్కడ పారాగ్రాఫ్ తర్వాత రిమూవ్ స్పేస్ ఆఫ్టర్ పారాగ్రాఫ్ అంటే పారాగ్రాఫ్ తర్వాత స్పేస్ యాడ్ చేసింది. ఈ బటన్ క్లిక్ చేస్తే, ఈ ఆప్షన్ క్లిక్ చేస్తే ఏమవుతుంది, రిమూవ్ చేయండి అని చెప్పేసి అర్థం. కాబట్టి ఇప్పుడు రిమూవ్ చేస్తాను అనుకోండి, ఇక్కడ పారాగ్రాఫ్ మధ్యలో తర్వాత స్పేస్ ఏమి ఉండదు. మళ్ళీ యాడ్ చేయాలనుకోండి, యాడ్. ఓకే, స్పేస్ ని అడ్జస్ట్ చేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు లేదా రిమూవ్ చేసుకోవచ్చు స్పేస్ ని. ఓకే, రిమూవ్, స్పేస్ రిమూవ్ చేసినాం, యాడ్ చేసినాం. సపోజ్ ఇది కదండి, ఇది కూడా ఒక పారాగ్రాఫ్ కదండి, ఇక్కడ ఏముంది రిమూవ్ ఆఫ్టర్ పారాగ్రాఫ్, ఇక్కడ ఎండింగ్ లో చూడండి పారాగ్రాఫ్ ఎండింగ్ కాబట్టి ఆఫ్టర్ పారాగ్రాఫ్ స్పేస్ వద్దంటే మనం రిమూవ్ ఆప్షన్ పెడితే ఏమవుతుంది, ఇక్కడ స్పేస్ అనేది డిక్రీజ్ అవుతుంది. అదే ఇక్కడ పైన యాడ్ చేసినాం అనుకోండి, చూడండి పారాగ్రాఫ్ బిఫోర్ స్టార్టింగ్ లో స్పేస్ అనేది యాడ్ అవుతుంది, లాస్ట్ లో పెట్టేస్తే డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ యాడ్ ఆప్షన్ ఉంది, ఇక్కడ రిమూవ్ అంటే ఆల్రెడీ ఉంది కాబట్టి రిమూవ్ ఆప్షన్ చూపిస్తుంది, లేదు కాబట్టి యాడ్ అనే ఆప్షన్ చూపిస్తుంది మీకు ఇక్కడ. లేదా మాన్యువల్ గా పారాగ్రాఫ్ మధ్యలో పారాగ్రాఫ్ ఉంది, పారాగ్రాఫ్ లో ఈ లైన్స్ ఉన్నాయి కదా 1 2 3 లైన్స్ మీకు చూపిస్తుంది కదా, వీటి మధ్యలో మీరు స్పేస్ యాడ్ చేయాలంటే ఇట్లా డిఫాల్ట్ గా ఉన్న సైజెస్ ని మీరు ఇంత స్పేస్ కావాలంటే అంత స్పేస్ యాడ్ చేసుకోవచ్చు. లేదా లైన్ స్పేసింగ్ ఆప్షన్ క్లిక్ చేయగానే మీకు ఆప్షన్స్ కూడా చూపిస్తాయండి. ఇక్కడ మీకు ఎంత స్పేస్ కావాలో అంత స్పేస్ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, లేటర్ వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ ద స్పేస్ లైన్స్. ఓకే, లైన్ స్పేసింగ్, సారీ, రైట్, అర్థమైంది కదా. ఇలా లైన్స్ మధ్యలో స్పేసింగ్ ఇచ్చుకోవడానికి పారాగ్రాఫ్ మధ్యలో ఇచ్చుకోవచ్చు, మనం లైన్స్ మధ్యలో ఇచ్చుకోవచ్చు. పారాగ్రాఫ్ లో ఉన్న లైన్స్ మధ్యలో కూడా స్పేసింగ్ ఇచ్చుకోవడానికి లైన్ స్పేసింగ్ టూల్ ని యూజ్ చేస్తాం మనం. నెక్స్ట్ ఏంటి, ఇది కలర్ షేడింగ్. ఓకేనా, ఇప్పుడు ఇది పారాగ్రాఫ్ అమ్మా, చూడండి ఇది పారాగ్రాఫ్, యూ కెన్ సీ హియర్, ఇది ఒక పారాగ్రాఫ్. ఈ పారాగ్రాఫ్ కి నేను ఒక షేడింగ్ ఇవ్వాలనుకో, ఇలా కలర్ ఇవ్వాలనుకోండి, ఇలా కలర్ ఇవ్వచ్చు. అర్థమైంది కదా, ఇది ఒక పారాగ్రాఫ్. ఈ పారాగ్రాఫ్ కి నేను ఒక కలర్ ఇచ్చుకున్నాను అనుకోండి, చూడండి జస్ట్ సెలెక్ట్ చేసుకున్న టెక్స్ట్ కి కలర్ ఇచ్చుకోవడం. లేదా టోటల్ గా పారాగ్రాఫ్ కి కలర్ కావాలంటే పారాగ్రాఫ్ లో సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు టెక్స్ట్. ఇలా ఈ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకుంటే టెక్స్ట్ మాత్రమే షేడింగ్ వస్తుంది.
అర్థమైందా? ఈ టెక్స్ట్ ఎప్పుడైతే మీరు ఇలా సెలెక్ట్ చేసుకుంటారో ఇక్కడికి రావాలనుకోండి. ఓకే, అప్పుడు మీకు అక్కడికి మాత్రమే షేడింగ్ వస్తుంది. లేదా టోటల్గా ఓవరాల్ రావాలనుకోండి, ఏం టెక్స్ట్ సెలెక్ట్ చేసుకోకుండా జస్ట్ ఈ షేడింగ్ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఓవరాల్గా పారాగ్రాఫ్ ఇక్కడ స్టార్ట్ అయ్యి ఎండింగ్ పాయింట్ ఎక్కడ ఉంటుందో అక్కడి వరకు షేడింగ్ వస్తుందండి. ఇలా తీసుకొని మళ్ళీ ఎంటర్ క్లిక్ చేసింది అనుకోండి, ఏమవుతుంది, సేమ్ పారాగ్రాఫ్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అంటే ఆ డిఫాల్ట్గా ఉన్న ఏంటి ఆ షేడింగ్ కానివ్వండి, ఆ టెక్స్ట్ ఫార్మాటింగ్ కానీ సేమ్ కాపీ చేసుకుంటుందండి. ఎప్పుడైతే ఆ టెక్స్ట్ తర్వాత డిజైన్ చేసుకొని ఎంటర్ చేసుకుంటామో సేమ్ కాపీ చేసుకుంటుంది. లేదంటే ఇది వద్దనుకోండి, వద్దంటే ఏం చేయాలి మరి, ఇక్కడికి వచ్చి సెకండ్ లేయర్ మీకు వద్దంటే ఇక్కడ నో కలర్ అని తీసుకోండి. ఓకేనా, మళ్ళీ ఇక్కడే డిఫాల్ట్గా స్టార్ట్ అవుతుంది. అర్థమైంది కదా? ఓకే, సో దిస్ ఈజ్ షేడింగ్ టూల్. ఓకే, నెక్స్ట్ ఇది ఒక పారాగ్రాఫ్ ఉందమ్మా. పారాగ్రాఫ్ని నాకు ఈ పారాగ్రాఫ్కి బార్డర్స్ కావాలి. ఓకేనా, ఇక్కడ పారాగ్రాఫ్ ఎండ్ అయిందని చూపించాలనుకోండి, ఇట్లా బార్డర్ తీసుకున్నాను అనుకోండి, ఇట్లా లైన్స్ బార్డర్స్ రావాలంటే ఎండింగ్లో బార్డర్ రావాలంటే బాటంలో నేను ఏం తీసుకున్నా, బాటమ్ బార్డర్. ఓకే, నాకు ఇట్లా బాటంలో బార్డర్ రావాలంటే బాటమ్ బార్డర్ సెలెక్ట్ చేసుకుని బాటంలో వస్తుంది. లేదా నాకు ఇక్కడ టాప్లో రావాలనుకోండి, టాప్లో. ఓకేనా, బోత్ టాప్ అండ్ బాటమ్ రెండు సెలెక్ట్ చేసుకున్నాము కాబట్టి టాప్లో వచ్చింది, బాటంలో వచ్చింది మనకు. ఓకేనా, నెక్స్ట్ లెఫ్ట్లో రావాలనుకో, లెఫ్ట్లో కూడా మనకు బార్డర్ వస్తుంది. రైట్లో రావాలనుకోండి, రైట్లో కూడా బార్డర్ యాడ్ అవుతుంది. లేదా ఇవేం వద్దనుకోండి, నో బార్డర్స్ అని సెలెక్ట్ చేసుకోండి. అర్థమైందా? మళ్ళీ కావాలనుకుంటే ఆటోమేటిక్ బాక్స్ ఫోర్ సైడ్స్ రావాలంటే ఆల్ బార్డర్స్ అని క్లిక్ చేసుకోండి. లేదా అవుటర్ బార్డర్స్ అన్నా కానీ అవుట్ సైడ్ టోటల్గా ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి అవుటర్ బార్డర్ తీసుకోండి. ఓకే, ఇట్లా అవుటర్ బార్డర్ వస్తుంది. లేదా వద్దు అంటే నో బార్డర్. ఇట్లా బార్డర్స్ ఇచ్చుకోవడం. టెక్స్ట్కి లెఫ్ట్లో బార్డర్ రావాలి నాకు, ఇట్లా ఈ టెక్స్ట్ని కొంచెం హైలైట్ చేసి చూపించేలాగా. ఇదే టెక్స్ట్ ఉంది కదండి చూడండి, ఇది నేను ఇండియన్ తీసుకొని మూవ్ చేస్తే కొంచెం టెక్స్ట్ హైలైట్ అయిన లాగా చూపిస్తుంది కదా. ఇలా టెక్స్ట్ని సపరేట్గా చూపించడానికి ఇట్లా బార్డర్స్ ఎప్పుడైతే యాడ్ చేసుకుంటామో చూడడానికి నీట్గా అనిపిస్తుంది, సపరేట్ పారాగ్రాఫ్లో కనిపిస్తుంది. కాబట్టి ఇలా యూజ్ చేసుకోవడానికి ఈ బార్డర్స్ అనేటివి మనం ఎక్కువ తీసుకుంటామని. ఓకే, నో బార్డర్ తోటి బార్డర్స్ ఏం కూడా ఉండవు. అర్థమైంది కదా? క్లిప్ బోర్డ్, ఫాంట్, పారాగ్రాఫ్. సో స్టైల్స్ అంటే ఏంటి అసలు? ఓకే, ఇప్పుడు ఇవన్నీ ఏంటి, మనకి ఎలానైతే కలర్స్ కావాలో, పారాగ్రాఫ్ ఎట్లా స్టార్ట్ కావాలో, హెడ్డింగ్కి ఏ ఫాంట్ కావాలో, హెడ్డింగ్కి ఏ ఫాంట్ సైజ్ కావాలో మనం మాన్యువల్గా మనకి ఏదైతే ఇష్టం ఉందో అలా తీసుకున్నామండి. బట్ ఇక్కడ ఏంటంటే స్టైల్స్ అనేటి ఇన్బిల్ట్ ఉంటాయండి. స్టైల్స్ ఆల్రెడీ డిజైన్ చేసిన ఫార్మాట్లో ఉంటాయి. ఓకేనా, ఇప్పుడు సపోజ్ ఇది హెడ్డింగ్ కదండి, హెడ్డింగ్కి ఇక్కడ డైరెక్ట్ హెడ్డింగ్ అని మనం టైప్ చేసినప్పుడు హెడ్డింగ్ చూస్ చేసుకోవచ్చు. ఇది సింపుల్గా కంటెంట్ అనుకోండి. ఓకేనా, నార్మల్ టెక్స్ట్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. నెక్స్ట్ ఇది కూడా నార్మల్ టెక్స్ట్. మళ్ళీ మనకి ఎప్పుడైతే నేను హెడ్డింగ్ పెట్టుకుంటాను, నాకు హెడ్డింగ్ ఇక్కడ కావాలంటే ఇట్లా హెడ్డింగ్ వన్ లాగా యాడ్ చేసుకోగానే డిఫాల్ట్గా, ఓకేనా, డిఫాల్ట్గా ఇట్లా బ్రైటెన్ అని చెప్పేసి పెట్టాను అనుకోండి, ఇట్లా హెడ్డింగ్ వన్ వస్తుంది. నెక్స్ట్ హెడ్డింగ్ టూ, సపోజ్ సబ్ హెడ్డింగ్ అనుకోండి దీని కింద. ఓకేనా, ఇట్లా సపోజ్ కంప్యూటర్ అనేది సబ్ హెడ్డింగ్ లాగా. చూడండి డిఫరెన్స్ చూడండి ఇక్కడ. ఇదేమో కొంచెం సైజ్ చూడండి 16లో ఉంది, బట్ ఇది 13లో ఉంది. చూడండి ఫాంట్ సేమ్. మళ్ళీ ఇక్కడికి వచ్చి మనం ఏదైతే ఫాంట్స్ మీకైతే ఇష్టం ఉంటాయో మళ్ళీ మాడిఫై కూడా చేసుకోవచ్చు. ఇట్లా డిఫాల్ట్గా స్టైల్స్ కూడా ఉంటాయి. అట్లా హెడ్డింగ్స్ కానీ, సబ్ హెడ్డింగ్స్ కానీ, టైటిల్స్ కానీ, సబ్ టైటిల్స్ కానీ చూజ్ చేసుకోవడానికి ఈ స్టైల్స్ యూజ్ చేస్తాం. ఈ స్టైల్స్ ఎందుకు యూజ్ చేసినామో నెక్స్ట్ మనం ఫర్దర్ క్లాసెస్లో ఇంకా డీప్గా తెలుసుకుందాం. ఎందుకంటే వీ హ్యావ్ సంథింగ్ బిహైండ్ దీస్ స్టైల్స్. ఈ స్టైల్స్కి ఫర్దర్గా తీసుకోవడానికి ఒక కారణం ఉందండి. ఆ కారణం ఏంటో నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం మనం. ఓకే, అండ్ నెక్స్ట్ మూవింగ్ టు ఎడిటింగ్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఇక్కడ ఉందమ్మా, లాట్ ఆఫ్ పేపర్స్, ఒక 100 పేపర్స్ ఉన్నాయి, 100 పేపర్స్ డాక్యుమెంట్ ఉంది నా దగ్గర. దానిలో నాకు ఏంటంటే ఒక వర్డ్ను ఫైండ్ అవుట్ చేయాలి. సపోజ్ ఏంటి, ఫైండ్ అంటే ఏంటి, ఇక్కడ
చూపిస్తుంది నావిగేషన్ లో. అర్థమైందా? ఇక్కడ ఏంటి బటన్ అనే వర్డ్ కావాలి నాకు, BUTTON. ఓకే, ఇట్లా ఆటోమేటిక్ ఏం చేస్తుంది, ఆ టెక్స్ట్ లో ఎన్ని బటన్ అనే వర్డ్స్ ఉన్నాయో మనకి ఇట్లా చూపిస్తుంది అమ్మా, ఏ ప్లేస్ లో ఉన్నాయని ఆటోమేటిక్ గా ఆ ప్లేస్ లోకి తీసుకెళ్తుంది. అంటే ఆ వర్డ్స్ ని సెర్చ్ చేసుకోవడానికి ఈ ఫైండ్ అనే ఆప్షన్ ని మనం యూజ్ చేస్తాం. రీప్లేస్, ఈ బటన్ అనే ఆప్షన్ ఉందండి, బటన్ అనే ఆప్షన్ సపోర్ట్ సెలెక్ట్ చేసుకుందాం. లేదంటే లెట్స్ గో టు వీడియో, వీడియో అనే వర్డ్ని మనం ఎక్కడ వీడియో అనేది వర్డ్ ఉంటుందో దాన్ని ఫోటో అనే వర్డ్ తోటి రీప్లేస్ చేయాలనుకుంటామో జస్ట్ క్లిక్ ఆన్ ద రీప్లేస్. ఓకే, ఇక్కడ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నావో టెక్స్ట్ ఆటోమేటిక్ రిఫ్లెక్ట్ అవుతుందండి ఇక్కడ మీకు. ఓకేనా? నెక్స్ట్ ఆ వర్డ్ని దేంతో రీప్లేస్ చేయాలి మనం, ఇమేజ్ అనే వర్డ్ తోటి రీప్లేస్ చేయాలి. కాబట్టి ఏం చేస్తాం ఇక్కడ, రీప్లేస్ స్టెప్ బై స్టెప్ ఫైండ్ అంటే ఎక్కడ ఉంది వర్డ్, ఇక్కడ ఉందని చూపిస్తుంది ఆల్రెడీ. రీప్లేస్ అంటే సింగిల్ గా ఒకటే ప్లేస్ లో రీప్లేస్ చేసింది, మళ్ళీ నెక్స్ట్ కి వెళ్ళిపోతుందమ్మా. అక్కడ ఒకటి రీప్లేస్ చేయాలంటే రీప్లేస్ చేసుకోవచ్చు, ఇమేజ్ వచ్చింది. లేదా ప్రతి ఒక్క వర్డ్స్ ఎన్ని ఉన్నాయో అన్ని కూడా మనకు ఫైండ్ నెక్స్ట్. ఓకేనా? ఫైండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా ఉంది కదమ్మా. ఇట్లా ప్రతి ఒక్కటి కూడా రీప్లేస్ కావాలి, అన్ని ఒకటేసి కావాలి రీప్లేస్ అంటే రీప్లేస్ ఆల్ అని నొక్కండి. అక్కడ ఏమని చూపిస్తుంది, వి మేడ్ 6 రీప్లేస్మెంట్స్ అంటే 6 ప్లేసుల్లో వర్డ్ వీడియో అనే వర్డ్ ఉంది, దాన్ని ఇమేజ్ అనే వర్డ్ తోటి రీప్లేస్ చేసామని చూపిస్తుంది మనకు. ఓకే, యూ కెన్ క్లోజ్. ఇది ఎడిటింగ్. ఓకే, సెలెక్ట్ ఆల్ అంటే ఈ టెక్స్ట్ ఉంది కదమ్మా, టెక్స్ట్ ఇక్కడ ఇమేజ్ అనేది తీసుకున్నాను, లేకంటే ఈ టెక్స్ట్ అంతా సెలెక్ట్ చేసుకోవాలనుకోండి. ఎగ్జాంపుల్ మనకి ఏముంటుంది, Ctrl+A క్లిక్ చేసుకుంటాం షార్ట్ కట్లు. బట్ ఇక్కడ మనం కర్సర్ ద్వారా సెలెక్ట్ చేసుకోవాలంటే, టూల్స్ ద్వారా సెలెక్ట్ చేసుకోవాలంటే ఏం చేస్తాం, ఇక్కడ సెలెక్ట్ అనే ఆప్షన్ తీసుకొని సెలెక్ట్ ఆల్ అనగానే టోటల్ గా టెక్స్ట్ సెలెక్ట్ అవుతుంది. నెక్స్ట్ సెలెక్ట్ ఆబ్జెక్ట్, మీ ఇమేజ్ లో సారీ మీ డాక్యుమెంట్ లో ఏమైనా ఇమేజెస్ ఉంటాయి కదండి, ఇమేజెస్ ఉంటే ఆ ఇమేజెస్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఏం చేయాలి, సెలెక్ట్ ఆబ్జెక్ట్ అనే ఆప్షన్ యూజ్ చేయాలి. సెలెక్ట్ ఆల్ టెక్స్ట్ విత్ సిమిలర్ ఫార్మాటింగ్. ఓకేనా? ఈ ఫార్మాటింగ్ లో ఉన్న టెక్స్ట్ ని సెలెక్ట్ చేసుకోవడం మనకి ఏమవుతుంది, సారీ ఈ టెక్స్ట్ ఉందనుకోండి, ఈ టెక్స్ట్ ఫార్మాటింగ్ ఉన్న టెక్స్ట్ ని సెలెక్ట్ చేసుకోమని చెప్తాను ఇక్కడ. ఆటోమేటిక్ గా ఈ టెక్స్ట్ తోటి ఇక్కడ నుంచి ఇక్కడ రాకుండా కానీ ఫార్మాటింగ్. ఫార్మాటింగ్ అంటే ఏంటి, స్టైల్స్ కానీ ఫాంట్ స్టైల్ కానీ, ఓకే, ఫాంట్ స్టైల్ కానీ ఫాంట్ సైజ్ కానివ్వండి, ఓకేనా, పారాగ్రాఫ్ లో ఉన్న అంటే స్టైల్స్ కానివ్వండి, సేమ్ ఏదైతే ఉందో ఆ టెక్స్ట్ మాత్రమే కాపీ చేస్తుంది అక్కడ, సారీ సెలెక్ట్ చేస్తుంది. అర్థమైంది కదా? నెక్స్ట్ సెలెక్ట్ పెయిన్. ఓకేనా? సెలెక్ట్ పెయిన్ అనగానే ఏమవుతుంది, షో ఆల్ అంటే టెక్స్ట్ ని చూపిస్తుంది, హైడ్ ఆల్. ఓకేనా? ఇక్కడ ఏం మనం సెలెక్ట్ చేసుకోవాలి కదా చూపిస్తుంది. నెక్స్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద ఈ పెయిన్. సెలెక్ట్ పెయిన్ అంటే ఏదైతే ఆబ్జెక్ట్స్ తీసుకుంటామో ఆబ్జెక్ట్స్ ని ఎలానైతే చూపిస్తుందో దానికోసం పెయిన్ యూజ్ చేస్తామమ్మా. సో ఇది మన హోమ్ ట్యాబ్. అర్థమైంది కదా? హోమ్ ట్యాబ్ లో క్లిప్బోర్డ్ అంటే ఏంటి, ఫాంట్ అంటే ఏంటి, పారాగ్రాఫ్ అంటే ఏంటి, స్టైల్స్ అంటే ఏంటి, ఎడిటింగ్ అంటే ఏంటి. సో ఈ టూల్స్ అనేటివి ఏ విధంగా యూజ్ అవుతాయి మనకు డాక్యుమెంట్ క్రియేట్ చేసుకునేటప్పుడు. అర్థమైందా? అలా ఫాంట్ స్టైల్స్, టెక్స్ట్ ని ఫాంట్ స్టైల్స్ కలరింగ్ కానీ టెక్స్ట్ స్టైల్ కానీ డిజైన్ చేసుకోండి, ఫాంట్స్. మనం ఎప్పుడైనా కానీ వర్డ్ క్లాస్ అంటే సారీ వర్డ్ డాక్యుమెంట్ రెడీ చేస్తున్నామంటే ఫస్ట్ ఏం చేయాలమ్మా, డేటాని ఎంటర్ చేసి పెట్టుకోవాలమ్మా డాక్యుమెంట్ లోకి. నెక్స్ట్ వర్క్ ఏంటి మనకు, ఫాంట్స్. ఎక్కడైతే హెడ్డింగ్స్ ఉన్నాయో హెడ్డింగ్స్ ని ఏ ఫాంట్ సైజ్ లో తీసుకోవాలి, ఏ ఫాంట్ స్టైల్లో తీసుకోవాలి, దానికి ఏ కలర్ ఇచ్చుకోవాలని ప్రతి ఒక్క హెడ్డింగ్ సిమిలర్ గా ప్లాన్ చేసుకోవాలి. ఆఫ్టర్ డూయింగ్ దట్ వీ హ్యావ్ టు మూవ్ టు ద పారాగ్రాఫ్. ఇలా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చేసుకుంటే వర్డ్ అనేది డాక్యుమెంట్ రెడీ చేయడానికి ఈజీగా ఉంటుంది, ఫాస్ట్ గా ఉంటుంది. సో అర్థమైంది కదా? సో ఇన్ ద నెక్స్ట్ క్లాస్ వీ హ్యావ్ టు మూవ్ టు ద ఇన్సెట్. ఇన్సెట్ అంటే ఏంటి అసలు, ఇన్సెట్ లో ఎటువంటి ఆప్షన్స్ ఉన్నాయి, పేజెస్ అంటే ఏంటి, టేబుల్స్ అంటే ఏంటి, ఇలిస్ట్రేషన్ అంటే ఏంటి, యాడ్ ఇన్స్ అంటే ఏంటి, మీడియా అంటే ఏంటి, లింక్స్ అంటే ఏంటి, కామెంట్స్ అంటే ఏంటి, హెడర్స్ అంటే ఏంటి, టెక్స్ట్ అంటే ఏంటి, సింబల్స్ అంటే ఏంటి. ఈ టూల్స్ ని మనం డాక్యుమెంట్ రెడీ చేసేటప్పుడు ఏ విధంగా యూజ్ చేస్తున్నాము, ఒక్కొక్క టూల్ ఎలా యూజ్ చేసుకోవచ్చు, మనకు ఎన్ని విధాలుగా యూజ్ చేసుకోవచ్చు, దీంతో డాక్యుమెంట్ అనేది ఎలా కనిపిస్తుంది. అర్థమైందా? విజువలైజేషన్ డిజైన్స్ అనేటి మనం ఇన్సెట్ లో చేస్తామమ్మా. ఓన్లీ టెక్స్ట్ ని డిజైన్ చేసుకోవడానికి మనం ఏం చేసినాం, హోమ్ ట్యాబ్ అనేది యూజ్ చేసినాం మోస్ట్ గా. ఓకేనా? ఇప్పుడు టేబుల్స్ కానీ పిక్చర్స్ కానీ
అర్థమైందా? లేకుంటే ఏమైనా లింక్స్ కానీ ఇటువంటి అన్ని ఇక్కడ ఈక్వేషన్స్ కానీ సింబల్స్ ఇటువంటి అన్ని ఎక్కడ తీసుకుంటామమ్మా? ఇన్సెట్ లో తీసుకుంటాము. సో నెక్స్ట్ క్లాస్ లో ఇన్సెట్ ట్యాబ్ లో ఎటువంటి టూల్స్ ఉన్నాయి, ఆ టూల్స్ అనేవి ఏ విధంగా యూజ్ చేయాలో నెక్స్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేద్దామమ్మా. సో ఓకే, ఇప్పుడు ఏమైతే హోమ్ ట్యాబ్ లో మనం చూసామో, సో ప్రాక్టికల్ గా ఒకసారి ఆ టూల్స్ ని యూజ్ చేసి ఒక డాక్యుమెంట్ సింపుల్ గా టెక్స్ట్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి నాకు కామెంట్స్ లో పెట్టండి అమ్మా. అంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, మీకు ఏ విధంగా అర్థమైంది, మా వీడియోస్ నుంచి మీకు ఏదన్నా ఇంకా అర్థం కాకడం పోవడం ఉంటే మేము ఎటువంటి చేంజెస్ చేసుకోవాలో జస్ట్ యూ కెన్ కీప్ ఇట్ ఇన్ అవర్ కామెంట్స్ లో పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ everybody, and next we have to meet in our inset tab class. Okay, bye, thank you.